ఇక్కడ ఉపాలయాల అర్చకులు జయంతి శ్రీకుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఈ ఆలయ ప్రాశస్త్యం గురించి ఒకసారి వివరించండి. ద్వాపర యుగంలో పాండవులు వనవాసం చేసే కాలంలో మరి భవిష్యత్తులో కురుక్షేత్ర యుద్ధం జరుగుతుందని వాళ్ళకి తెలియడం వల్ల వాళ్ళకి శస్త్రాల వల్ల వాళ్ళకి బలం కావాలని చెప్పి అర్జునుడు ఇంద్రకీలాద్రి మీద తపస్సు చేసుకున్నాడు. ఆ సమయంలో మిగిలిన నలుగురు ధర్మరాజు, భీమరాజు, నకులు, సహదేవుడు మనం కూడా ఖాళీగా ఉండడం జరిగింది. మనం కూడా దైవ బలం కావాలి కదా అని చెప్పి ఆలోచించి ఈ స్థలంలో మల్లికార్జున స్వామి ఆయన ధర్మరాజు ప్రతిష్ఠించి ఆ వనవాసం పూర్తి అయ్యే వరకు అర్జునుడికి అమ్మవారు కరుణించి పాశుపతాస్త్రం ఇచ్చిన తర్వాత అప్పటిదాకా వీరు ఈ 14 ఏళ్ళు ఈ మల్లేశ్వర స్వామి ప్రతిష్ఠించి వాళ్ళు సేవించి వాళ్ళు కూడా ఆ మల్లేశ్వర అనుగ్రహంతో కురుక్షేత్ర యుద్ధంలో వాళ్ళు గెలిచారు. తర్వాత కాలకాలం ఇదంతా గుడి లేదు, కేవలం అరణ్యంలో గుడి ఒక్కటే ఉండేది, ఏమీ లేదు ఆచ్ఛాదనం. ఆ తర్వాత కొంతకాలం చేసుకున్నారు. ఎప్పుడు 1500వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో దీనికి గోపురం కట్టారు. ఆ తర్వాత ఉపాలయాలు తర్వాత నిదానంగా మిగితే ఉన్నారు. అంతకుముందు కేవలం ఒక్క శివలింగం ఏమీ లేదు. ధర్మరాజు ప్రతిష్ఠించడం వల్ల ఆ పవిత్రతా స్థలం ఇక్కడ నిత్యం కొన్ని వేల మంది వస్తుంటారు. కార్తీక మాసం నెల రోజులు. కార్తీక మాసం అంటే విజయవాడలో అంతకుముందు వేరే దేవాలయం ఏమీ లేదు. ఎంత దూరం అయినా కొండపల్లి నుంచి ఇక్కడి నుంచి అంతకుముందు విజయవాడ లేదు. రాజధాని కొండపల్లి రాజులు. అక్కడి నుంచి ఎడ్ల బండ్లతో వచ్చేవాళ్ళు. వచ్చి అమ్మవారిని ఈ గుళ్ళో దర్శనం చేసుకోండి. తర్వాత ఇది సిటీ అయింది, అది పల్లెటూరు అయింది. అలా ధర్మరాజు ప్రతిష్ఠించడం వల్ల ఆ విశిష్టత ఇక్కడ కార్తీక మాసం నెల రోజులు కొన్ని లక్షల మంది వచ్చేవాళ్ళు. ఇప్పుడు వేల మంది. కార్తీక మాసం శివరాత్రికి కెనాల్ రోడ్డు రథం ఉంది. ఇంద్రకీలాద్రిలో భ్రవరాంబ మల్లేశ్వర వారి, గంగా భ్రవరాంబ మల్లేశ్వర వారి విగ్రహాలు, అలాగే బ్రాహ్మణ వీధిలో బుద్ధవారి గుళ్ళో వసంత మల్లికార్జున స్వామి విగ్రహాలు, ఈ శివాలయంలో మల్లికార్జున గంగా భ్రవరాంబ విగ్రహాలు మూడు వైపులా రథం వైపు తెలిసి శివరాత్రి మర్నాడు అమావాస్య రోజు సాయంత్రం ఊరేగింపు చేస్తారు. చాలా అయితే అమ్మవారి ముందు చప్పట్లు కొడుతున్నారు. అది అమ్మవారు కాదు, చండీశ్వరుడు. దేవాలయంకి వచ్చినప్పుడు దర్శనం చేసుకుని ఆ ప్రసాదం తీసుకుని ఆ చండీశ్వరుడు దగ్గర స్వామి మల్లికార్జున స్వామికి సేవ చేసుకున్నాను, ఆ అనుగ్రహం నాకు ఇవ్వాలని చెప్పి ఆయనకి చప్పట్లు కొట్టి దండం పెట్టుకుని ప్రసాదం తీసుకుంటున్నాను అని చెప్పి తీసుకుంటేనే ఆ ఫలితానికి ఇప్పుడు ఫలితం వస్తుంది. ఆయనకి చెప్పకుండా నేను ఆయనకి దర్శనం చేసుకున్నాను, ఆయన పూజ చేసుకున్నాను, మీరు ఆయనకి చెప్పండి మీరు ఆయన ప్రసాదం తీసుకుంటానని చెప్పి అనుగ్రహం కొద్ది చిటికలు వేసి ఆయన్ని మన వైపు మరల్చడానికి చిటికలే. ఇప్పుడు గంట కొడతానే ఆయన చూసినట్టు, ఇంట్లోకి బెల్లు కొడతాం ఎవరో వచ్చినట్టు. అలాగా ఆయన దగ్గరికి వచ్చి ఆ పూజ అయిన తర్వాత వచ్చి చిటికలు వేసి అనుగ్రహం తీసుకుని ఆ ప్రసాదం తీసుకో అని ఆయన అన్నట్టు తీసుకుని వెళ్ళాలి. ఇది కాక చండీశ్వరుడు ప్రదక్షిణ ఉంటుంది, అది మొక్కుకుంటారు, కేవలం అర్థంగా చేస్తారు. ఇక్కడ చండీశ్వరుడు దండం పెట్టుకుని అలా వెళ్ళి గోపురం అటుపక్క నుంచి పూర్తిగా ప్రదక్షిణ చేయండి, మళ్ళీ వెనక్కే వస్తారు. అలాగ అనుకునే వాళ్ళు అలా చండీశ్వర ప్రదక్షిణ లేదు. ఇటైనా ఇలా వెళ్ళొచ్చు, దండం పెట్టుకుని అటు వెళ్ళి మళ్ళీ ఇటు రావాలి, లేదా ఇటు వెళ్ళి అటు వెళ్ళి ఇల్లే రావాలి. అలా పూర్తి ప్రదక్షిణ చేయకుండా సగంలో చండీశ్వర ప్రదక్షిణ ఉంటారు. అమ్మవారు ఇక్కడ భ్రవరాంబిక కూడా సద్గురును ప్రతిష్ఠించింది. దానికి మంచి శక్తి ఉంది, మహిమాన్విత శక్తి ఉంది. కొన్ని కోట్ల మంది, ఎంతోమంది ఈ గుడిలో సేవలు చేసుకుని వాళ్ళ కుటుంబాలు ధన్యులయ్యారు.